Hey guys, welcome back to our channel. రౌడీ పిల్ల. సో ఇప్పుడైతే మార్నింగ్ ఎంత 5:20 అవుతుంది. మేము ఇప్పుడు డే 2 తిరుపతిలో. సో ఇప్పుడు అలిపిరి వెళ్తున్నాం అనమాట. అలిపిరి నుంచి అప్పుడు వాక్ చేయాలి. యా ఎంత టైం పడుతుందో ఏంటో చూద్దాం. మళ్ళీ 2 o'clockకి దర్శనం ఉంది. ఇప్పుడు టైం కూడా లేదు. సో యా. So for the first, whatever we do today, we'll show you. Yes. Yeah, time okay, bye for now. సో ఇప్పుడైతే అలిపిరి దగ్గరకు వచ్చేసాము. మా హోటల్ నుంచి మా స్టే నుంచి అలిపిరి ఒక 4 kilometers అనమాట, అంతే. సో మార్నింగ్ 5:45 అయింది, అందుకే ఇంకా ఫుల్ సన్ కూడా రాలేదు. సో ఇంకా ఫస్ట్ మేము కొబ్బరికాయలు, పువ్వులు ఇవన్నీ కొనుక్కుంటున్నాం అనమాట. అక్కడ స్టార్టింగ్ స్టెప్ దగ్గర అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు కదా, సో అలా అనమాట. అండ్ ఇక్కడ స్టెప్స్ స్టార్ట్ అవ్వే ముందే మనకి అక్కడ లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. సో అక్కడ మనం లగేజ్ కూడా పెట్టేసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరికైనా లగేజ్ ఉండి స్టెప్స్ ఎక్కడం కష్టం కదా. సో లగేజ్ తో మేము ఒక బ్యాక్ ప్యాక్ ఏమో అక్కడ పెట్టేసాము, చిన్న బ్యాక్ ప్యాక్ ఏమో మాతో క్యారీ చేసాము, లైక్ వాటర్ ఇవన్నీ పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. మేము కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము ఎక్కడ లగేజ్ డిపాజిట్ చేయాలని చెప్పి. ఒకసారి మళ్ళీ బయటకు వెళ్ళి చూస్తే అక్కడే ఉందన్నమాట. సో ఇంకా అక్కడ డిపాజిట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పుడే కదా కొంచెం స్టార్టింగ్ కదా ఆ టైంలో, అందుకనే చాలా రష్ ఉంది. ఐ థింక్ 5 o'clockకి 4:30కి అలా స్టార్ట్ చేస్తారనమాట అలిపిరి. అంటే లైక్ ఆ రోజు ఉన్న క్లైమేట్ బట్టి, లైట్ బట్టి అలా అంతా స్టార్ట్ చేస్తారంట. మళ్ళా ఫారెస్ట్ అంతా కదా, సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆ రోజు క్లైమేట్ బట్టి అలా స్టార్ట్ చేస్తారంట. సో ఇంకా ఫస్ట్ స్టెప్ దగ్గర అందరూ ఇలా కొబ్బరికాయలు అవన్నీ కొట్టి స్టార్ట్ చేస్తారు కదా. సో మేము కూడా ఫస్ట్ కొబ్బరికాయ, పువ్వులు, కర్పూరం ఇవన్నీ వెలిగించి మంచిగా దండం పెట్టుకొని అప్పుడు ఇంకా నడక స్టార్ట్ చేసేసాము. నడక మార్గంలో అంతా కూడా మనకి చాలా టెంపుల్స్, గోపురాలు ఇవన్నీ కనిపిస్తాయి. బట్ మేము వీలైనన్ని టెంపుల్స్ కవర్ చేసాము. మళ్ళా ఒక్కొక్క టెంపుల్ కవర్ చేసుకుంటూ వెళ్తే మాకు మళ్ళీ దర్శనం టైం అయిపోతుంది అని చెప్పేసి అలా ఇంకా కొన్ని కవర్ చేసాము. అండ్ ఇక్కడ ఇలా సాష్టాంగ నమస్కారం చేసి ఒక బొమ్మ ఉంటది అనమాట. సో దాన్ని కూడా అందరూ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మేమైతే స్టెప్స్ ఎక్కడం ఎగ్జాక్ట్ గా 6 o'clockకి స్టార్ట్ చేసాము. సో ఎంత టైంలో వెళ్ళామని చెప్పేసి లాస్ట్ లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ కొన్ని స్టెప్స్ ఎక్కిన వెంటనే మనకి ఇలా ఒక పెద్ద రాయి కనిపిస్తారు అనమాట. అక్కడ ఏంటంటే ఇలా అచ్చులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మన జాయింట్ అచ్చులు అనమాట. అంటే లైక్ ఎల్బోస్, నీస్ ఆ అచ్చులు అనమాట. సో అక్కడ ప్లేస్ చేస్తే మన ఎల్బోస్, నీస్ మనకి ఏమన్నా మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నా తగ్గుతుంది అని చెప్పేసి నమ్మకం అంట. నాకు ఇన్నిసార్లు వెళ్ళినా గానీ నాకు ఇదైతే గుర్తులేదు. ఈసారి ఫస్ట్ టైం అన్నట్టు నాకు అనిపించింది చూడడం. బట్ ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్టు నాకు గుర్తులేదు. ఫస్ట్ డ్రింక్ ఆఫ్ ద డే. సో అలా మా ఫస్ట్ టీ బ్రేక్ ఇచ్చామన్నమాట. ఆ మాత్రం రిలాక్సేషన్ ఉండాలి. అండ్ ఇలా చాలా మంది పసుపు కుంకుమ రాయడం, తర్వాత ఇలా హారతిలిగించుకుంటూ వెళ్ళడం, ఇలా చాలా మంది చేశారు. అండ్ మేము చాలా ఇబ్బంది పడ్డాము మేము వెళ్ళిన టైంలో. ఎందుకంటే మేము వెళ్ళిన ముందు రోజు నైట్ ఫుల్ వర్షం పడింది. అండ్ మేము ఇలా స్టార్ట్ అయినప్పుడు జస్ట్ ఒక్కసారి ఇలా చినుకులు పడి ఆగింది అనమాట, చాలా లైట్ గా. సో ఆ వర్షం వాటర్ కి స్టెప్స్ అంతా కూడా చాలా స్లిప్పరీగా అయిపోయాయి. చాలా మంది పసుపు కుంకుమ పెడతారు కదా, సో ఆ వాటర్ లో ఆ పసుపు కుంకుమ మిక్స్ అయ్యి అంటే చాలా జారింది. బట్ మధ్యలో రైలింగ్స్ ఉంటాయి కదా, రైలింగ్స్ పట్టుకొని అలా కష్టపడి నడిచాము. చాలా ప్లేసెస్ లో మాత్రం ఇలానే ఉంది. అండ్ రష్ కూడా టూ మచ్ రష్ ఉంది. మేము సండే మార్నింగ్ స్టార్ట్ చేసాం కదా, సో వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంది. అదే మళ్ళా కొంచెం 12 o'clock ఆ టైం అయితే మరి ఇంత రష్ ఉండదు. ఇంక ఈవినింగ్ నుంచి అయితే ఇంక అస్సలే రష్ ఉండదు.
సో ఇంకా ఆ స్లిప్పరీ స్టెప్స్ లో ఆ రష్ లో చాలా చాలా ఇబ్బంది అనిపించింది. ఒకరికొకరు అందరూ అలానే రైలింగ్స్ పట్టుకొని వెళ్ళేవారు. సో దానివల్ల మాకు ఇంకా ఇంకా టైం పట్టేసింది అనమాట. ముందు వాళ్ళు లేట్ గా వెళ్ళడం, వాళ్ళ వల్ల మనం కూడా ఆగిపోవడం, సో ఇలా చాలా సార్లు అయ్యాయి. త్రూ అవుట్ ద వే అంతా కూడా మనకి చాలా షాప్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న స్టాల్స్ లాగా. బట్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే మాత్రం ఇలా మెయిన్ మెయిన్ పాయింట్స్ లో ఎక్కువ షాప్స్ ఉంటాయి అండ్ ఎక్కువ మంది కూడా ఇక్కడే ఆగుతారు. సో మేము కూడా అలా ఆగి సోడా అని లేకపోతే టీ అని ఇలా 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 వాటి కోసమే ఇలా బ్రేక్ తీసుకునే వాళ్ళం అనమాట, రెండు కలిసి వస్తుందని చెప్పేసి. దట్టు చాలా మంది ఎంటీ స్టమక్ తోనే వెళ్తారు, అదటు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎంటీ స్టమక్ తోనే మేము కూడా వెళ్ళాము. సో ఇంకా లోపల ఏం ఉండదు కాబట్టి ఇంకా ఇంకా త్వరగా నీరసం అయిపోతాం, అలా అని చెప్పేసి తినేసి కూడా ఎక్కలేము. సో అందుకని చెప్పి అలా మేనేజ్ చేస్తున్నాము, చిన్నగా తింటూ అలా ఎక్కుతూ. ఆన్ ది వే అంతా కూడా ఎన్ని స్టెప్స్ ఫినిష్ చేశారు, ఇంకా ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇలా అక్కడ మెన్షన్ చేస్తుంటారు అనమాట. సో అవి తగ్గుతున్న కొద్దీ మాకు హ్యాపీనెస్ ఫుల్ డబుల్ అవుతుంది. నాకైతే అలానే అనిపించింది. అంటే హ్యాపీనెస్ అని కాదు, ఎక్కుతున్నంత సేపు కూడా చాలా ఓపికతోనే ఎక్కాము. బట్ ఓకే అయిపోతున్నాయి అంటే ఎవరికన్నా అమ్మయ్య అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి గాలి గోపురం అన్నమాట. ఈ ప్లేస్ కూడా, ఈ గోపురం కూడా చాలా ఫేమస్. సో ఈ గాలి గోపురం అయ్యాక అక్కడే చాలా చాలా టిఫిన్ షాప్స్ అవన్నీ ఉంటాయి. పెద్ద ఫుడ్ స్టాల్ లాగా అనిపించింది. చాలా ప్లేసెస్ లైక్ చాలా షాప్స్ ఉంటాయి. మేము స్టార్టింగ్ షాప్ లోనే తినేసాము, ఇంకా వెనక వెనక చాలా షాప్స్ ఉన్నాయి. పాపం అందరూ ఈ స్టార్టింగ్ షాప్స్ దగ్గర ఆగిపోయారు, వెనుక వాళ్ళకి పాపం ఎక్కువ కస్టమర్స్ రావట్లేదు. సో ఇంకా మంచిగా ఫుడ్ తినేసాము, నాట్ బ్యాడ్, బాగానే అనిపించింది. దోశలు తిన్నాము. సో మేము వెళ్ళింది అలిపిరి నుంచి అనమాట. శ్రీవారి మెట్లు అని కూడా వేరేది ఉంటది, అది ఓన్లీ స్టెప్స్. సో మేము వెళ్ళింది కొంచెం రోడ్ కొంచెం స్టెప్స్, సో ఇలా ఉంటాయి అనమాట. మోస్ట్లీ అందరూ అలిపిరే వెళ్తారు. ఇదైతేనే కొంచెం ఎక్కువ టైం టేకింగ్, ఎందుకంటే చాలా నడవాల్సింది కూడా ఉంటది, స్టెప్స్ కూడా ఉంటాయి. టోటల్ 3550 స్టెప్స్ అనమాట ఇక్కడ. అదే శ్రీవారి మెట్లో అయితే ఓన్లీ 2500 సంథింగ్ అలా స్టెప్స్ ఉంటాయి, అది కొంచెం త్వరగా కూడా అయిపోతుంది. అండ్ ఆన్ ద వేలో జింకలు కనిపించాయి అనమాట ఒక ప్లేస్ లో. సో అందరూ అలా ఆగి ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, చాలా మంది ఫీడ్ చేసేస్తున్నారు. బట్ అది మంచిది కూడా కాదు నాకు తెలిసినంత వరకు. సో మేమైతే జస్ట్ అలా చూసేసి ఇంకా వచ్చేసాము. మధ్య మధ్యలో అయితే మాత్రం చాలా చాలా ఆయాసం వచ్చేసేది, చాలా ఓపిక అయిపోయేది. కొన్ని కొన్నిసార్లు అయితే వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేసింది స్టార్టింగ్ అంతా కూడా, ఎంటీ స్టమక్ తో కాబట్టి. సో యా ఇంకా తప్పదు. అండ్ ఇంకా ఇన్ బిట్వీన్ లైక్ ఆన్ ది వేలో మనకి ఇలా పెద్ద హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది, అక్కడే అందరూ మళ్ళీ ఆగి హనుమాన్ ని దర్శనం చేసుకొని అక్కడ దీపాలన్నీ కూడా వెలిగిస్తారు అనమాట. సో అక్కడ మేము కూడా తీసుకొని ఒక దీపం వెలిగించాము. సో అలా హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయింది. అండ్ ఇక్కడే మనకి రూట్ మ్యాప్ కూడా డిస్ప్లే చేశారనమాట. సో మీరు ఎక్కడున్నారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఎంత నడవాలి అని చెప్పేసి ఇలా క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు. స్టార్టింగ్ అంతా కూడా అంటే లైక్ హాఫ్ ఆఫ్ ద జర్నీ స్టెప్స్ మొత్తం ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత కొంచెం వాక్ స్టెప్స్ ఇలా ఉంటాయి. సో అంత ఇబ్బంది అనిపించదు, స్టార్టింగ్ లో మాత్రం బాబోయ్ చాలా చాలా ఆయాసం వస్తుంది, చాలా నీరసం వస్తుంది. బట్ ఇంకా దేవుని తలుచుకుంటూ అలా ఎక్కేయాలి, దేవుడు ఓపికిస్తారు. తిరుపతిలో నాకు బాగా నచ్చేది మ్యాంగో కూడా. సో ఎందుకో తెలీదు, ఆఫ్ సీజన్ లో కూడా మ్యాంగోస్ అక్కడ దొరుకుతాయి. అంటే కొన్ని కొన్ని బాగుంటాయి, కొన్ని కొన్ని బాగోవు. బట్ స్టిల్ అక్కడ ఆఫ్ సీజన్ లో కూడా మ్యాంగోస్ దొరుకుతాయి. మేము ఎన్నిసార్లు తిన్నానంటే, నేను తిన్నాను ఎక్కువ మ్యాంగోస్, నాకే బాగా పిచ్చి. సో కనిపించిన ప్రతిసారి కావాలా కావాలని మా హస్బెండ్ కూడా అడిగేవారు, నేను కూడా బాగా తిన్నాను మ్యాంగోస్ తిరుపతిలో. ఇంకా ఆల్మోస్ట్ 3.5 kilometers ఉండటం కావాలి ఇంకా వెళ్ళడానికి.
అక్కడ పిల్లర్స్ బోత్ సైడ్స్ కూడా గోవిందనామాలు ఉంటాయన్నమాట. అలా ప్రతి పిల్లర్ కి గోవిందనామాలు ఉంటాయి. సో అప్పుడప్పుడు గోవిందనామాలు చదువుకుంటూ మధ్య మధ్యలో గోవింద గోవింద అనుకుంటూ అలా ఇద్దరం మంచిగా ఎక్కాము. సో మోకాల పర్వతం ముందంతా కూడా ఇలా రోడ్డు పైన నడవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్. సో యా మోకాల పర్వతంకి చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ యా ఫైనల్లీ రీచ్ అయిపోయాము మోకాల పర్వతం కూడా. ఇక్కడ మోకాలతో ఎక్కుతారనమాట. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఒక 50 స్టెప్స్ అలా ఉంటాయి అనుకుంటా. సో చూస్తున్నారు కదా, చాలా మంది మోకాలతోనే వెళ్తున్నారు. మేము కూడా ట్రై చేసాము ఎన్ని వీలైతే అన్ని. నేనైతే ఒక 20 అలా ఎక్కినట్టున్నా. మా హస్బెండ్ అయితే ఒక 40 అలా ఎక్కేశారు. సో వీలైనన్ని అన్ని అన్ని అని లేదు, మనకి ఒప్పుకున్నంత వరకు, మనం కేపబుల్ ఉన్నంత వరకు మనం ఎక్కొచ్చు. అండ్ ఈ మోకాళ్ళ పర్వతం దగ్గరే చాలా చాలా ఓపిక అయిపోతుంది. బట్ ఏం చేయలేము, మంచిది కదా మోకాళ్ళ పర్వతం పైనుంచి మనకి అయినన్ని స్టెప్స్ మోకాళ్ళతో ఎక్కితే. అండ్ యా ఫైనల్లీ మా నడక అయితే మొత్తం 4.5 hours లో అయిపోయింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో ఇది వచ్చేసి లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ కూడా అందరూ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు. ఫైనల్లీ స్టెప్స్ అయితే అయిపోయినాయి. 3550 స్టెప్స్, 9 kilometers. యా ఇట్ వాస్ గుడ్. స్వామి దేవల్ బాగా అయిపోయింది. లోపల అయితే వస్తున్నాయి లైట్గా, బట్ అంతేం కాదు. ఇప్పుడు తెలీదు బట్ పర్వాలేదు, నాకైతే ఓకే. ఇంకా నడిచేది అంతా మొత్తం అయిపోయాక అక్కడ మళ్ళా డెలివరీ కౌంటర్ ఉంటుంది అనమాట. కింద డిపాజిట్ చేస్తాం కదా. సో ఇంకా పైకి రాగానే అక్కడ మనం ఫోన్స్ కానీ లేకపోతే బ్యాగ్స్ కానీ, ఫోన్స్ ఎవరు పెట్టరు, బ్యాగ్స్ అవన్నీ డెలివర్ చేసుకోవచ్చు. ఇండియా ఇప్పుడైతే మా హస్బెండ్ గుండు బాస్ అవుతున్నారు. తిరుపతి వచ్చాక గుండు చేయించుకోవడం మంచిదే, అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళవి. సో గుండు మంచిగా చేయించుకున్నారు. బట్ నాకైతే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం కదా చూడడం నేనని గుండుతో. సో ఏదో ఒక డిఫరెంట్ పర్సన్ లాగా, కొత్త పర్సన్ లాగా అనిపించింది. బట్ ఇంకా ఒక 1 week కి అలా అలా అలవాటు అయిపోయింది ఇంకా నాకు కూడా. సో ఈయనైతే గుండు చేపించుకుంటున్నారు, నేనైతే 3 కత్తులు ఇచ్చేసాను. చాలా ప్లేసెస్ లో ఉంటాయి, పర్టికులర్ గా ఇక్కడే ఉంటది గుండు చేపించుకోవడం, ఇలా జుట్టు ఇవ్వడం అని చెప్పేసి. అలా అంటే ఇక్కడే చేపించుకోవాలని అలా ఏమి ఉండదు, చాలా చాలా ప్లేసెస్ లో మనకి అవైలబుల్ గా ఉంటది. సో ఎవరికి ఎక్కడ ఫీజిబుల్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్ గా గుండు బాస్ ఈజ్ రెడీ. ఇంకా దర్శనంకి టైం అయిపోతుందని త్వరగా రెడీ అయిపోయాము. అక్కడ ఈవిడ బొట్టు పెడుతున్నారనమాట. చాలా వెల్కమింగ్ గా మంచిగా నవ్వుతూ బొట్టు పెడతానండి అని చెప్పేసి అడిగారు అనమాట. సో మాది వచ్చేసి 300 రూపీస్ దర్శనం. మేము ఆల్రెడీ ముందే 3 months ముందే టికెట్ బుక్ చేసేసుకున్నాము, అప్పుడే రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాము. సో ఇంకా నడక కూడా మొక్కు ఉంది కాబట్టి నడిచి వెళ్ళిపోయి ఇంకా అక్కడ 300 రూపీస్ దర్శనంకి వెళ్ళాం అనమాట. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉంది. అంటే మండేతో కంపేర్ చేస్తే చాలా రష్ ఉంది. అప్పుడు మాకు దర్శనం ఒక 3 hours లో అయిపోయింది. అది కూడా వాంటెడ్లీ వాళ్ళు అక్కడ కంపార్ట్మెంట్స్ లో ఉంచారు తప్ప, ఇంకా లగేజ్ డిపాజిట్ దగ్గర అంతా స్టార్టింగ్ లో ఉంటుంది కదా. సో అక్కడంతా చాలా టైం అయిపోయింది. వాంటెడ్లీ అలా బ్లాక్స్ గ్రూప్స్ గా పంపిస్తున్నారు, లేదంటే అంత టైం కూడా పట్టేది కాదు. ఇంకా నెక్స్ట్ డే మండే కదా, సో చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. అసలు ఇది తిరుపతినా అన్నట్టు అనిపించింది నాకు, అంత ఖాళీగా ఉంది. ఇంకా బస్ లో ఇంకా టెంపుల్ కి వెళ్ళిపోయాం అనమాట, మెయిన్ టెంపుల్ కి.
వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరహస్వామి దర్శనం చేసుకోవాలి అంటారు కదా. అంటే ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మన కోరికలు చెప్తే ఈయన వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తీసుకెళ్తారు అలా అంటారు కదా. సో అందుకని ఫస్ట్ ఈ టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడైతే మాత్రం మాకు చాలా టైం పట్టేసింది. 2 o'clock కి మాకు మా 300 రూపీస్ దర్శనం అనమాట. సో దానికంటే ముందు ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడే మాకు చాలా టైం బ్లాక్ అయిపోయింది. ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంకా లైన్ లోకి వెళ్ళి త్వరగా దర్శనం చేసేసుకొని ఇంకా మెయిన్ దర్శనంకి వెళ్ళిపోయాము. సో దర్శనం అంతా కూడా చాలా చాలా మంచిగా అయిపోయింది. అండ్ ఇంకా బయటకు వచ్చాక కాసేపు అలా అక్కడ స్టెప్స్ పైన కూర్చొని ఒక 45 minutes అలా కూర్చొని కాసేపు అలా ఆ పీస్ఫుల్నెస్ ని ఎంజాయ్ చేసాం అన్నమాట. అండ్ ఇలా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి. నేను తిరుపతి వెళ్ళే ముందే అన్నాను నాకు ఎలిఫెంట్స్ కనిపిస్తే బాగుండు అని చెప్పేసి. ఇలా దర్శనం అయిపోగానే ఎలిఫెంట్స్ అని చెప్పి మా హస్బెండ్ చూపించారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఫుల్లీ ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా మంచిగా ఒక టీ తాగేసి ఇంకా రూమ్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఏసీ బస్సెస్ ఉన్నాయి, నార్మల్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో ఏసీ బస్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో తిరుమలలో ఏమేమి టెంపుల్స్ లైక్ ఏమేమి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా చూపిస్తాను మీకు. అండ్ తిరుపతిలో కూడా ఏమేమి మస్ట్ విజిట్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ముందు బ్లాగ్ పోస్ట్ చేసా. అది ఎవరైనా మిస్ అయి ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా కిందకు వచ్చాక గోవిందరాజ స్వామి టెంపుల్ కి కూడా వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా చాలా రష్ ఉంది. కాకపోతే మేము టికెట్ తీసుకొని వెళ్ళాము. ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్తుంటే ఫుల్ బుక్ అయిపోయే వాళ్ళం అసలు. అంటే అక్కడ కొంచెం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు, అసలు సేవ చేసే వాళ్ళు కూడా సరిగ్గా లేరనమాట. సో దానివల్ల చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుల్ తోసేసుకున్నారు. సో ఇంకేం చేయలేము. అండ్ యా దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు subscribe.